సరే అయ్యొద్దు పెట్టేసి. దీన్ని పెట్టాలి కదా. చెయ్యి చూపు. నేను నీతో మాట్లాడతా. మాట్లాడు ఉమ్, మాట్లాడు. అంతే. సోది అంటే ఏమేం చెప్తారు? చచ్చిపోయిన వాళ్ళు అడుగుతారు, ఉమ్, వాళ్ళు వచ్చి మాకు అండగా ఉండారా లేదని అడుగుతారు. ఉమ్. సంతోషం. ఏ దేవుడైనా కనపడతారు. ఏ దేవుడైనా వస్తుంది. యేసు ప్రభు. వాళ్ళు అనుకున్న దేవుడిని చెప్పాలి. యేసు ప్రభురా. యేసు ఎందుకు? ఆయన కోపం ఎక్కువ. సోదరు అడగని ఆ సోది చెప్పని ఏసయ్యా సోది అడిగిన కూడా ఎందుకు చెప్పకూడదు. ఆయనకి ఇష్టం ఉండదా? తప్పది సోది చెప్పడం. అందుకని ఆయన ఒప్పుకో. ఏసై గురించి ఏమనుకుంటున్నావు అమ్మా? ఏసయ్య కాపాడాడు జనాలను. కాపాడాడు. దేవుడు నమ్మిన దేవుడిని ముంచాయన కాదు, ఆయన ఏసయ్య తెలుసు. ఆయన నిజమైన దేవుడు. ఏసై ఆయన ఏంది మేము లేవని చెప్పినా నేను. సూపర్. సృష్టికర్త ఆయనే అంట. అతనే మనం మనం పుట్టించింది. నడిపించింది ఆయనే, మనం బతికించేది ఆయనే, మనం తీసుకొని పోయేది ఆయన. ఇవన్నీ మధ్య మధ్య జీవం. యేసు ప్రభు మనం అందరం మనుషులు అందరూ పాపాలు చేసాం పుట్టిన పాప కదా. కానీ ఎవరైనా సరే ఆ పాపాల నుంచి మనం విడుదల చేయలేదు. మన పాపం పోతుంటే గొర్రెల్ని పొట్టేల్ని బలిస్తున్నాం. అందుకనే యేసయ్య ఆయనే రక్తం చిందించాడు. ఆయన రక్తం భూమి మీద పారిపోయింది. ఆయన రక్తం చేస్తే మన పాపాలు పోయింది. కడిగేది. అది నిజమైన జీవం, అది. నమ్మిన జీవం. ఇప్పుడు నువ్వు నాకు తోచి చెప్పడం కాదు, నేను నీకోసం చిన్న ప్రార్థన చేయను. చేయాలి.